గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా కూల్ కేక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామనమాట. ఇంతకుముందు మన ఛానల్‌లో కేక్ రెసిపీయే చాలా హిట్ అయిందండి. ఇది కూడా అంతే బాగా హిట్ అయితదని అనుకుంటున్నా. సో ముందుగా ఒక బౌల్‌లో 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ అందులో పౌడర్డ్ షుగర్ అయితే తీసుకున్నాననమాట. అండ్ కొద్దిగా ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్నొచ్చేసి మంచిగా ఒక ఫ్లఫీగా అయ్యేంత వరకు మనం ఈ బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాంటి మిషన్ లేనోళ్ళు మనకి నార్మల్‌గా విస్కర్స్ ఉంటాయండి చేయితో చేసేది. ఆ విస్కర్స్‌తోనైతే మీరైతే మిక్స్ చేసుకోవచ్చనమాట. కొద్దిగా మనకి పిండి అంతా ఫ్లఫీగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నేనైతే వెజిటబుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ ఇందులో ఇప్పుడు నేను 1 ½ కప్ మైదా యాడ్ చేసుకుంటున్నా. అండ్ అలాగే కొద్దిగంత బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నా. మెల్లగా మనం జల్లించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా మళ్ళీ అందరూ అడుగుతారు కోల్డ్ మిల్కా, హాట్ వార్మ్ మిల్కా అని చెప్పేసి. నార్మల్గా మనం హీట్ చేసిన మిల్క్ ఏదైతే రూమ్ టెంపరేచర్లో కూల్ అయిపోతుందో దాన్నైతే మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మీ దగ్గర ఇలాంటి ఏదైనా ప్యాన్ ఉంటే కనుక పాన్ తీసుకొని లేకపోతే ఏదైనా చిన్న గిన్నె తీసుకున్నా పర్లేదండి. అలా తీసుకున్న తర్వాత ఇందులోనైతే బటర్ పేపర్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ ఆయిల్ కూడా కోట్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక గిన్నెలో కొద్దిగంత మనకి పిండిని అయితే డస్ట్ చేసుకోండి అనమాట. కొద్దిగా ఆయిల్ అప్లై చేసినాక పిండిని మొత్తం డస్ట్ చేసుకోండి. అందులో మీరు బ్యాటర్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 5 మినిట్స్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే బౌల్లో మనము డవ్ అయితే తీసుకున్నామో అది ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. దగ్గర 30 to 35 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. నియర్లీ హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఇలా మధ్యలో ఇలా ఒక టూత్ పిక్తో చూడండి. మనకి పిండి అనేది టూత్ పిక్ అంటలేదు. మనకి ఓవరాల్గా కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. కేక్ అనేది చల్లారించిన తర్వాత మనము చల్లారనిద్దామనమాట. ఆలోపు మనము కూల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. అందులో సిరప్ కోసం అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 1 ½ కప్ వాటర్ తీసుకొని అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి మంచిగా షుగర్ అనేది మొత్తానికి మెల్ట్ అయిపోవాలి. అండ్ ఆలోపు మనం విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుందాం అనమాట. విప్పింగ్ క్రీమ్ నేనైతే 1 కప్ అయితే తీసుకుంటున్నా. అండ్ దానికి షుగర్ వచ్చేసి 1/4 కప్ అయితే తీసుకుంటున్నా. అదేనండి, షుగర్ వచ్చేసి మిక్స్లో గ్రైండ్ చేసేసుకుంటే మనకి పౌడర్ షుగర్ అయిపోద్ది. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని ఇది మొత్తం మనం మిక్స్చర్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి మొత్తము మంచి క్రీమ్ అనేది అయితే మనకి ఫామ్ అవుతుంది మనం కేక్ పైన అప్లై చేసుకోవడానికి. ఆలోపు మన కేక్ అయితే ఇక్కడ కూల్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ కేక్ని వచ్చేసి ఇలా ఓవరాల్గా ఒక చిన్న నైఫ్ సహాయంతో ఇలా మొత్తం సైడ్స్లో కట్స్ తీసుకొని ఇలా తీసేసుకుంటే మనకి కేక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కేక్ని 3 లేయర్స్లో అయితే కట్ చేసుకుందాము. కేక్ని మెల్లగా రౌండ్గా తిప్పుకుంటూ చేతులతో మెల్లగా అయితే కట్ చేసుకోండి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలాగా మెల్లగా కట్ చేసుకుంటాను రొటేట్ చేసుకుంటూ. అదే విధంగా అయితే కట్ చేసుకోండి. అండ్ మనం అలా 3 సైజెస్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మనము క్రీమ్ అయితే ఫస్ట్ కింద బాటంలో అయితే అప్లై చేసుకుందామండి. అండ్ దానిపైన మనము ఒక లేయర్ వేసేసుకొని షుగర్ సిరప్ అయితే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది యాడ్ చేసేసుకుందాం అనమాట. దాని తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ అయితే మొత్తం యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏ విధంగా యాడ్ చేసుకోవాలని. ఇలా ఒక వీ షేప్ కోన్ కవర్ ఉంటే అందులో వేసేసుకోండి. అది కనుక లేకపోతే కనుక మీరు నార్మల్గా స్పూన్తోనే అప్లై చేసుకోవచ్చు. అలా 1 by 1 లేయర్స్ మనము కేక్ పీసెస్ పెట్టేసుకొని అండ్ షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటే మనము ప్రతి ఒక్క లేయర్ అయితే ఇలా విప్పింగ్ క్రీమ్తో పాటు ఇలా మనం కోటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాంటి మౌల్డ్ లేకపోతే కనుక మీరు ఏదైనా గరిటె లాంటి లేదా స్పూన్ లేదా నైఫ్ లాంటిది అయితే యూస్ చేయొచ్చు అనమాట. కేక్ని స్మూతనింగ్ చేయడానికి. ఓవరాల్గా మొత్తము ఇక్కడ చూపిస్తున్నాను కదా. కేక్ ఇలా క్రీమ్తో మొత్తానికి ఇలా నేను కవర్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ విధంగా మనం మొత్తం కవర్ చేసేసుకున్నాక మొత్తం కేక్ అంతా స్మూత్ అయితే చేసేసుకోవాలన్నమాట. నాకైతే నేను ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నానండి. మీకు వేరే ఏదైనా కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్ ఎసెన్షియల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు నేనైతే దీన్ని అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి. నార్మల్గా మీరు ఇలా డెకరేట్ చేసుకోలేకపోతే కనుక నార్మల్గా స్ప్రింక్లర్స్ అనేది పైనుంచి అయితే యాడ్ చేసేసుకోండి అనమాట. లేదా నార్మల్గా మన కిట్ క్యాట్ చాక్లెట్స్ కానివ్వండి, బైట్స్ కానివ్వండి, లేకపోతే
మన జెమ్స్ కానివ్వండి. సో, అలాంటి వాటితో మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను లాస్ట్‌గా పైన స్ప్రింకిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ సైడ్‌కి కూడా స్ప్రింకిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, చూసారు కదా కేక్ రెసిపీ చాలా సింపుల్. సో, దీని తర్వాత మనం రిఫ్రిజిరేటర్‌లో 3-4 అవర్స్ అయితే మనము ఫ్రీజ్ చేసుకోవాలనమాట. సో, ఆఫ్టర్ 3-4 అవర్స్ మనం కేక్ కనుక కట్ చేసుకుంటే మనకెలా అయితే షాప్‌లో అయితే మనము కూల్ కేక్ అయితే పర్చేస్ చేస్తామో సేమ్ అదే టెక్స్చర్ అండ్ అదే టేస్ట్ ప్రతీదీ ఉంటదనమాట. సో, చూసారు కదా ఎంత సింపుల్‌గా అండ్ ఈజీ రెసిపీ అనేది. సో, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా ఉంది అనేది కింద నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ.